హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేస్తున్నాను. చేపల పులుసు అప్పట్లో మన పెద్దవాళ్ళు చేసే స్టైల్లో చేద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే రెసిపీ. చేపలు ఒక 3-4 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. కడిగేసుకొని తర్వాత కొబ్బరి, ఆనియన్, టమోటా, తెల్లగడ్డలు తీసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవాలి. చింతపండు కూడా నీళ్ళలో వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ వేపుకుందాము. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేపుకోవాలి. తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా తీసుకొని అవి కూడా వేపుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగనిచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి మిక్సీకి పట్టేసుకొని పెట్టుకుందాం. ఫస్ట్ కొబ్బరి పొడి పట్టుకుందాం. తర్వాత అందులో ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతులు, కరివేపాకు ఇవన్నీ వేపుకున్నాం కదా, అవన్నీ వేసుకుందాం. ఇందులోనే తెల్లగడ్డలు కూడా వేసుకుందాం. తెల్లవాయలు మిక్సీకి పట్టేసుకుని మెత్తగా మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, టమోటా వేసుకున్నాక ఇది కూడా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మసాలాని. ఆ తర్వాత చింతపండుని మంచిగా దాని జ్యూస్ తీసి పక్కన గిన్నెలో వేసుకోవాలి. మనం ఏ గిన్నెలో కూర వండుతామో ఆ గిన్నెలోకే చింతపండు పులుసు తీసుకోవాలి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. తొందరగా అయిపోతుంది, అంతే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. ఈ చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు చేసే స్టైల్ కదా, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనకి ఎంత కావాలో చింతపండు పులుపు ఎంత తింటామో అంత కొంచెం నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పులుసులోకే మసాలా కలుపుకోవాలి. చింతపండు మసాలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం పొడి 3 స్పూన్లు వేసుకోవాలండి. చేపల పులుసులోకి కారం ఎక్కువే పడుతుంది. 3 స్పూన్ల కారం పొడి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఇందులోనే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి మసాలాలోకి. చింతపండు పులుసు, మసాలా, అన్ని కారం అదన్నీ ఒకేసారి కలుపుకోవాలి. పచ్చివి అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనకు ఎంత కావాలో అంత నీళ్లు పోసుకోవాలి. మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా మీడియం సైజులో ఉండేటట్టు నీళ్లు పోసుకోవాలి. చేపలు వేసాక కొంచెం నీళ్లు వచ్చేస్తాయి, అందుకే ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసులోకి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం, చింతపండు జ్యూస్ అంతా. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మసాలా బాగా ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకుందామండి. పచ్చివాసన పోయేదాకా కూరని ఉడికించుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కూర ఉడికిందో లేదో చూసుకుందాం. పులుసు ఉడికిందో లేదో చూద్దాం. బాగా ఉడికిపోయిందండి పులుసు, కానీ ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది మసాలాది.
ఇప్పుడు చేపలు వేసుకుందాం ఇందులోకి. ఫస్ట్ సారి ఎవరైనా నా వీడియో చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి మాకు. ఇప్పుడు అంతా చేపలన్నీ వేసుకోవాలి కూర పులుసులోకి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కలపకుండా ఇంకా మూత పెట్టేసి ఉడకనివ్వాలి కూరని. ఉడికిందేమో చూసుకొని ఒకసారి కలపకుండా గిన్నెతోనే ఇలా అల్లాడించుకోవాలి, రౌండ్ తిప్పేసుకోవాలి. ఆ తర్వాత రెడీ అయిపోయిందండి చేపల పులుసు. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి సూపర్ కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.